మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం. ఇక వివరాల్లోకి వెళ్తే అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలో ఘనంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆమ్లెట్ మస్తాన్ యాదవ్ స్వీట్లు లబ్ధిదారులకు తెలుగుదేశం నాయకులతో పాటు అభిమానులకు పింఛన్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. తెలుగుదేశం పార్టీ గుంతకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గారి ఆదేశానుసారం 12వ వార్డు నందు ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమం 12వ వార్డు మాజీ కౌన్సిలర్ మరియు 12వ వార్డు ఇన్ఛార్జ్ జి ఆమ్లెట్ మస్తాన్ యాదవ్ తో పాటు 13వ వార్డు కౌన్సిలర్ కేసీ అనురాధ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మొదటిగా సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి పింఛన్ లబ్ధిదారులతో కేక్ కటింగ్ నిర్వహించి వృద్ధులకు పింఛన్ అందజేశారు. అనంతరం తెలుగుదేశం పార్టీ మాజీ కౌన్సిలర్ ఆమ్లెట్ మస్తాన్ యాదవ్ మాట్లాడుతూ చంద్రన్న భరోసా అంటే ఇదే. మన జాతీయ అధ్యక్షుడు మనసున్న మహారాజు నారా చంద్రబాబు నాయుడు గారు, నందమూరి తారక రామారావు గారు దేవుడైతే నారా చంద్రబాబు నాయుడు గారు రాముడు లాంటి వారు. ఎందుకంటే సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఎన్నికల హామీలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వృద్ధాప్య వితంతు పెన్షన్ 3,000 నుండి 4,000 రూపాయలు చేస్తామని, అలాగే వికలాంగులకు 3,000 రూపాయల నుండి 6,000 రూపాయలు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వగానే మొదటి సంతకం పెన్షన్ పెంపుదలపై చేశారు. ఈ పెంపుదల ఏప్రిల్ నెల నుండి వర్తిస్తుందని, ఈ రోజు వృద్ధులకు వితంతువులకు 7,000 మరియు వికలాంగులకు 6,000 పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో 12వ వార్డు బూత్ ఇన్ఛార్జ్ టి నారాయణస్వామి మరియు 13వ వార్డు తెలుగుదేశం నాయకులు గిడ్డయ్య మరియు తెలుగుదేశం పార్టీ పట్టణ అధికార ప్రతినిధి లక్ష్మయ్య, 13వ వార్డు మహిళా నాయకురాలు నవనీత, 12వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎం రుద్రమణి, 12వ వార్డు తెలుగుదేశం పార్టీ డ్రామా కళాకారుడు చిన్నం వెంకటేష్, మోతే ఛాలెంజ్ సింహాతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు గోవిందరాజులు, ఎర్రస్వామి, యశోద, మహమ్మద్ రఫీ, బద్రి, పి శివశంకర్, శంకరప్ప మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్త వాల్మీకి లక్ష్మీనారాయణ, తాటాకుల కృష్ణ, నారాయణ, అంజీ, అమర్నాథ్, తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు నూరి, షాజాది, 12వ వార్డు 13వ వార్డులోని పెన్షన్ లబ్ధిదారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి 4వ తూరి ప్రమాణ స్వీకారం చేసినట్టు నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఆదేశాల మేరకు గుమ్మనూరు జయరాం ఆధ్వర్యంలో ఈరోజు పింఛన పంపిణీ కార్యక్రమం పండుగ జరుగుతున్నది. మాట తప్పని మన చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు చేసిన హామీ నెరవేర్చుకున్నాడు. మనసున్న మహారాజు మన చంద్రబాబు నాయుడు, రాముడు లాంటి వాడు చంద్రబాబు నాయుడు, దేవుడు లాంటి వాడు ఎన్టీఆర్. దేవుడు లాంటి ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకం పింఛను గతంలో చంద్రబాబు నాయుడు గారు కన్నా ముందు ఎన్టీఆర్ గారు 35 రూపాయలు మనకిచ్చిన ఘనత ఎన్టీఆర్ ప్రవేశపెట్టినారు. ఈ పథకం గతంలో 1983లో ప్రవేశపెట్టిన పథకము. అప్పుడు 35 రూపాయలు ఇచ్చేది మనకి. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి 70 రూపాయలు దాన్ని పొడిగించినారు. మళ్ళీ ఇంకో ప్రభుత్వం వచ్చినాక 200 రూపాయలు చేసినారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ప్రజలకి ఇది సరిపోదు, వాళ్ళ పరిస్థితులు వాళ్ళకి ఫుడ్కి కానీ టీకి కానీ కాఫీకి కానీ అనుకూలంగా ఉండదని చెప్పి 1000 రూపాయలు పెంచడం ఘనత మనసున్న మహారాజు, మాట తప్పిన మహారాజు ఒక చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు చేసినారు. మళ్ళీ చూడండి, మళ్ళీ 1000 కాదని చెప్పి 2000 చేసిన ఘనత ఓ చంద్రబాబు నాయుడికే దేశంలో మొట్టమొదటి ఘనత ఆయనకే దక్కింది. 2000 రూపాయలు. మళ్ళీ అనుకోలేని కారణాల వల్ల ఎలక్షన్ జరిగినప్పుడు ప్రజలు ఆయన గత ముఖ్యమంత్రి గారు ముద్దు పెట్టుకుంటా ముచ్చట్లు చేసుకుంటా మనసులు మాయం చేసి నేను 3000 ఇస్తానని చెప్పి పదవి చేయి ఎక్కించుకున్నాడు. అదే 3000 నేను ఇస్తానంటే చంద్రబాబు నాయుడు నమ్మలే. గత ముఖ్యమంత్రి గారు ఒక అవకాశం అంటే ఇచ్చినారు. ఆయన 3000 ఇస్తాడనుకోండి, అందరూ ముసలి వాళ్ళంతా గుడ్డోళ్ళు వికలాంగులు అందరూ కలిసి ఓట్లు వేసినాం.
ఆయన ఇస్తానని చెప్పిన మాట తప్పినాడు. మనము ఓటేసినాము, మనం మాట నిలబెట్టుకున్నాము. ఒక అవకాశం అని ఇచ్చినారు, తప్పు లేదు. ఇచ్చిన మనిషి మాట నిలబెట్టుకోవాలి కదా, నిలబెట్టుకోలే. ఒక అవకాశం అన్నారు, ఇచ్చినారు. ఆయన పెంచుతానని చెప్పి పెంచలే. ముక్కుకుంటా మూలుక్కుంటా 250 పెంచుకుంటూ వచ్చినాడు 5 ఏళ్ళకి. ఆయన మనకి ఎంత బాకీ ఉన్నాడు చూపండి. ఆయన పదవి కాలం అయినాక 32,000 రూపాయలు మనకు అప్పు ఉన్నాడు. ఈరోజు మనకు అప్పు చెల్లియాల. ఆయన ఆస్తులు అమ్మిగాని మనకి ఇవ్వలే. ఆ రోజు మన ఎలక్షన్లు అప్పుడు చూపుడు మాట చెప్పి మనము ఈ పొద్దు 65 లక్షల మందికి ఈరోజు 44 లక్షల కోట్లు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల ప్రజలకి మాట నిలబెట్టుకున్న ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారిది. మాట చెప్పిన వాళ్ళంటే 3 నెలలకు 3,000, ఇదో 4,000, 7,000 కలిపి ఈరోజు ఇస్తున్నారు. ఈరోజు ప్రతి మహిళ, ప్రతి పురుషుడు ఎవరైనా కానీ నిజమైన పండుగ అంటే ఈరోజే మనకి నిజమైన పండుగ. 5 కోట్ల ఆంధ్రులు పండుగ జరుపుకునే మొదటి పండుగ ఇది. ఘనంగా చేసుకోవాలని చెప్పి మీరందరూ ఈ పింఛన్ తీసుకొని మనసు పూర్తిగా మన కూటమి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అయితేనేమి, జనసేన పవన్ కళ్యాణ్ అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి ఇట్లే కలిసి మెలిసి మన ఆంధ్రప్రదేశ్ని ముందుకి సాగనంపుకుంటూ పోలవరం ప్రాజెక్టు నిర్మించుకుంటూ అమరావతి నిర్మించుకుంటూ అమరావతిని మనము ఒక రాజధానిగా నిర్మించి అందరూ సహకారం, అందరూ ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. మీ మనసు ఎట్లుందమ్మా? లేదు బాగున్నారంటే అటువంటి ఆయన బాగున్నారంటే దేశాలు నెక్స్ట్ తీసేసి అమౌంట్ కన్ఫ్యూజ్ కావద్దమ్మా. లేని नमस्ते अब्दुल्ला भाई, क्या रहा नागराजरा? कुछ काम आता है। ఏం బై తీసుకుంటే బిజిన మీరు అది ఇస్తున్నారు.